Good morning, welcome to T News. Bulletin lo munduga headlines chuddam. ITC కోహినూరులో అదానీతో రాష్ట్ర మంత్రి భేటీ ప్రభుత్వ భూమి కట్టబెట్టే కుట్ర జరుగుతుందన్న కేటీఆర్. కాసుల కక్కుర్తి కోసమే మూసి సుందరీకరణ ప్రాజెక్టు రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి ప్లానింగ్. తప్పుడు ఆరోపణలపై బహిరంగ క్షమాపణలకు డిమాండ్ కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీస్. కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ వెంటనే క్షమాపణ చెప్పాలని నేతల డిమాండ్. రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన సినీ ప్రముఖులు. సభ్యత సంస్కారం మరిచి దిగజారి మాట్లాడిన కొండా సురేఖ కూల్చివేత్తల వ్యతిరేకతను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును సురేఖ వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును సినిమా నటుల పేరును వాడుకోవడం సరికాదన్నారు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలపై సురేఖ వ్యాఖ్యలు శుద్ధ అబద్దాలని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ హోదాను దుర్వినియోగం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తారని హెచ్చరించారు కేటీఆర్.